మన హీరో తన ఫ్యామిలీతో పాటు ఒక హోటల్లో టేబుల్ కాడ కూర్చొని కన్వర్జేషన్ బిల్డ్ చేస్తుండు. ఈ సీన్ టోటల్గా 5 minutes ఉందనుకుంటే మన ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఏంద్ర ఈ సోది ల్యాగ్ అనుకునే టైంలో సడన్గా బాంబ్ బ్లాస్ట్ అయింది అనుకోండి, మన ఆడియన్స్ ఒక 5 seconds పాటు సర్ప్రైజ్ అనేది ఫీల్ అవుతారు. కానీ ఇదే సీన్ని ల్యాగ్ అనే మాట లేకుండా కూడా తీయొచ్చు. అది ఎలా అంటే లాస్ట్ వరకు చూడు, ఈజీగా చెప్తా. వెల్కమ్ టు ద డే 21 ఆఫ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ విత్ మీ. ఈ ఫేమస్ ట్రిక్ని ఏమంటారు అంటే బాంబ్ అండర్ ద టేబుల్ అంటారు. ఇక్కడ ఏం చేయాలంటే మనం ముందే బాంబ్ అనేది రివీల్ చేయాలి. ఆ తర్వాత మన హీరో తన ఫ్యామిలీతో పాటు వచ్చి కూర్చుండు అని రివీల్ చేస్తే అప్పుడు ఆడియన్స్ అనేది ఒక టెన్స్ బిల్డ్ అవుతారు. ఎలా అంటే హీరో బతుకుతాడా, వాళ్ళ ఫ్యామిలీ బతుకుతారా, అందరు చచ్చిపోతారా, లేదంటే హీరో గాడు వాళ్ళ ఫ్యామిలీని కాపాడతాడా, అసలు ఏమవుతుంది అన్న ఒక క్వశ్చన్ మార్క్ తోటి సీన్ అనేది ఒక ఎంగేజింగ్గా మారుతుంది. ఇలానే మనం కూడా మన సినిమాలో ఒక సీన్లో కాన్ఫ్లిక్ట్ని ముందే పరిచయం చేయాలి. ఆ తర్వాత హీరో ఆ కాన్ఫ్లిక్ట్కి దగ్గర వస్తుందనేసరికి మన ఆడియన్స్ టెన్స్ ఫీల్ అవుతారు, క్యూరియస్గా ఫీల్ అవుతారు. ఇలా ఒక్క సెకండ్ కూడా ల్యాగ్ లేకుండా మన ఆడియన్స్ని ఎంగేజింగ్ ఉంచవచ్చు.